కష్టపడు, దేవుని కోసం కష్టపడు, దేవుడు చూసేటట్టు కష్టపడు, దేవుడు మెచ్చుకునేటట్టు కష్టపడు. చాలా కష్టపడటం అంటే మాటలతో చెప్పేది కాదు, కొంచెం మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. కష్టం అంటే దేవుడి సేవలో కష్టం అంటే ఎలా కష్టపడాలని మీకు కొంచెం వివరణ ఇస్తా ఉంటాను. సుఖానికి అలవాటు పడుతుంది అక్కడికండి సారీ కాదు కూడుకోవడానికి చదువుతే ఉండదండి కొంతమంది అన్నారు మనతో. సారీ ఈజండి నాకు పసుపరాయణ పనికిరాదండి. పసుపరాయణ పనికి రాకపోతే కాదు మరి పసుపరాయణ పనికి రావాలి. నీకు నువ్వు నిన్న మధ్యాహ్నం లేదా అనుకు ముందు ఒక రోజు ముందు నడుచుకుంటూ వచ్చావనుకో, ఈజీగా వచ్చాక ఒక టైం అది మరేం కావాలి, కారు కావాలి. ఓ అబ్బో ఈడ కష్టపడేవాడు పనిలో ఇలాగా అది బాగా ఉన్నాయి. నేను 98లో సేవకు వచ్చాను. 98లో నాకు బజాజ్ శాతం స్కూటీ ఉంది. ఆ స్కూటీ మీద తెలంగాణ ప్రాంతంలో రిమోట్ ఏరియాలో మొత్తం తిరిగా కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు సువార్త ప్రకటిస్తుంటే ఎలాంటి ఆటంకం లేదు. నా సంఘాన్ని అడగండి, సంఘంలో విశ్వాసం కుటుంబాలను తీసుకొని ప్రతి ఆదివారం సువార్త పరిచర్య, మిగతా వారంలో యవనస్తులు తీసుకొని సువార్త పరిచర్య. యవనస్తులు రాకపోతే నేను ఒక్కడిని వెళ్ళా. తాండూరు చుట్టుపల్లి అనేటటువంటి ఒక తాండవ ప్రాంతంలో 2 సంవత్సరాలు కష్టపడి సేవ చేశా. మొన్న అక్కడ సర్పంచ్ గుంటూరు వివాహానికి పిలిచాను, వాళ్ళ మనవరాలి వివాహానికి. నేను కష్టపడ్డాను కాబట్టి మీరు కష్టపడండి అని చెబుతున్నా. నేను కష్టపడకుండా నేను చెబుతున్నా. మా వాళ్ళని అడిగాను, మా సేవ నేను ఎక్కడన్నా నేను సౌకర్యాలు చూసేది. కార్తీక్ గారు హైదరాబాద్ వచ్చాడు కదా మొన్న, మా బిల్డింగ్ గారు అంతా మా రూమ్ లో వెళ్ళి చూసేసి, ఓ అయ్యా మీరు ఉన్నారు అని. ప్రతి వర్క్లో నేను జెంట్స్ ఉంటారు, లేడీస్ ఉంటారు, వాళ్ళకి నేను వాచ్మెన్ అనమాట. ఆ కూడా ఇప్పుడు కట్టాలి. అందుకని మధ్యలో నేను మనసు వేసుకొని నాకు కూడా సేవ పట్టం. మరి అక్కడ ఏమన్నా అదేంటో 3 వాతావరణాలు, పొద్దున ఎండ, మధ్యాహ్నం పూట చలికాలం, రేత్రి పూట ఏమో కావాలి. అందుకని నేను మనసు పట్టగా తీసేసాను. సౌకర్యం మాయిపోతాను అన్నారు. అయ్యా మీరు వచ్చారంటే ఎట్లా ఉన్నా చేసుకుంటూ అవుతారయ్యా. ఆయన గురించి వస్తారు. మనకి సేవలో సుఖం ఇస్తే సుఖమే, కష్టం ఇస్తే కష్టమే. ఏదన్నా పని అవ్వాలి, ముందు పని అవ్వాలి. ఇప్పుడు కష్టం అంటే ఏం చేస్తానంట. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం చదవండి. 2వ కొరింథీ 11:27. కష్టముతో ఉందని అక్కడ, కష్టముతో అది దేవుని పని చేస్తూ నువ్వు ఆకలిస్తున్నాయా, దేవుని పని చేస్తూ నువ్వు సువార్తకి కారణమయ్యా, దేవుని పని చేస్తూ నువ్వు చలి ప్రాంతంలో ఉండి కప్పుకోవటానికి దొబ్బట లేకుండా ఆ మోకాలు ముడుచుకొని ఇలా పడుకుంటున్నాయా, రికార్డ్ చేసుకో. కష్టం. ఈ రోజు సుఖానికి అలవాటు పడిపోతున్నారు జనాలు. మహారాష్ట్ర నేను బయలు కాల్చి మొదలు పెట్టేటప్పుడు సోమవారం వెళ్ళాలి నేను మహారాష్ట్ర, మంగళవారం, బుధవారం, గురువారం క్లాసులు పెట్టాలి. గురువారం జనాలు క్లాసులు, ఆ క్లాసు పూర్తి చేసుకొని నేను వస్తుంటే నా కారుకి యాక్సిడెంట్ అయ్యింది. నేను స్లోగా వెళ్తున్నాను. మహాశివరాత్రి టైం అదంతా సాధారణ ఏరియా, అదంతా కూడా పెద్ద పదకట్టు ఉంది. అక్కడ ఒక టిప్పర్ రోడ్ తాగుంటాడు, అక్కడ నేను తప్పించేవాడు. వాడు తాగుంటాడు కదా, మొత్తం నా కారు అనుకుంటా వెళ్ళాడు. ఒక పార్ట్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. సీసీ కెమెరా రికార్డింగ్ పక్కనే సీఐ ఉన్నాడు, ఎమ్మట వచ్చేసాడు.
అని పట్టుకొని తీసుకుని వెళ్ళిపోయాను. ఆ కారు 4 రోజుల తర్వాత వచ్చింది కారు. సోమవారం నేను మహారాష్ట్రకి వెళ్ళాలి. కారు లేదు నా దగ్గర, టికెట్ రిజర్వేషన్ కుదరదు, ఆ టైంలో కుదరదు. అది వెంటనే పాత కారు, పనికి మారిన కారు, తుప్పు పట్టిపోయిన కారు, దాన్ని తీసుకెళ్లి షోరూమ్ ఇచ్చేసేసారు. ఆదివారం ఇచ్చారు. ఇస్తానేమన్నాడంటే, దూరం ఈ కారు నడవదు, లోకల్ గా అయితే మాత్రం తిరగండి, మీరు దూరం వెళ్తానంటున్నారు, ఈ కారు ఎప్పుడైనా ఆగిపోవచ్చు అని చెప్పేసాను. ఏదైనా కానీ నాకు ఇదే ఒక్క అవకాశమే ఉంది, ప్రార్థన చేసుకున్నాను, కార్ స్టార్ట్ చేసేసాను, వెళ్ళిపోయాను. ఆగడపోయాను. నేను కోనాలు ఎక్కడ సెంటర్ నడిపిస్తాను, అక్కడ తమ్ముడు ఉన్నాడు సతీష్ అని, అతను అన్నాడు, అవ్వా ఈ కార్ వేసుకొని మహారాష్ట్ర వెళ్ళారా? అదో నా కార్ తీసుకొని కొంచెం కారం చేశాక పక్కన పెడతా, ఈ కారు మనం మీరు వెళ్ళింది కష్టపడాలి, పనిలో కష్టపడాలి, ఎకంబరత్వంలోను ఆకలి తప్పులతోనూ నేను పడ్డాను. ఆ లిస్ట్ అంతా ఇంకా చెప్పవలసినవి చాలా ఉన్నాయి అన్నాడు అక్కడ సందర్భం. నేను సహకారం వచ్చినాను ప్రసంగం చేయడానికి, నేను కొన్ని వచనాలు ఇస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. నేను పడిన కష్టము అంటే గలతీ సంఘంలో సువార్త పరిచర్య చేసేటప్పుడు పౌలు ఏం చేశాడంటే కష్టపడ్డాడు. ఇంకొక వివరిస్తున్నా, సమయం తక్కువ ఉంది కదా. ఫిలిప్పీ 2వ అధ్యాయం 16వ వచనం. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. నేను పడిన కష్టం, ఆయన పట్టటువంటి ఆ కష్టం వల్ల ఫిలిప్పీ సంఘంలో విశ్వాసులు జ్యోతులతో ప్రకాశిస్తున్నారట. ఎప్పుడైనా సరేనండి, దేవుడి సేవలు కష్టపడితే అది ఎప్పటికీ వ్యర్థం కాదు. నేను కష్టపడుతున్నాను కాబట్టి నేను ఇంతే విత్తనాలు నా దేశ చరిత్ర మార్చింది అని నమ్ముతున్నాను. నా నమ్మకానికి ఆధారం నేను పడుతున్న కష్టం. నేను ఎంత కష్టపడుతున్నానో వీళ్ళు చూసేది చాలా తక్కువ, నా భార్య చూసేది కూడా చాలా తక్కువ, నా దేవుడు చూసేది చాలా ఉంది. ప్రధాన చేయి కలుపుకొని దేవుడి పనిలో కష్టపడాలండి. పిలుస్తాను. నేను కష్టపడతాను, మీకు కష్టం చేస్తాను, ఆ తర్వాత మీరు కష్టపడాలి. నేను కష్టపడుతున్నాను, కష్టపడుతున్నట్టు మీకు నేర్పిస్తాను, ఆ తర్వాత మీరు కష్టపడాలి. పనివాడు రెండేవైనా కష్టపడేవాడు. మూడు నేను జస్ట్ చెప్పేసేసి వదిలిపెట్టేస్తాను. మూడవది, పని నిలిచిపోయేటట్టు చేయాలి. పని నిలిచిపోయేటట్టు అంటే పని కనపడాలి. చూడండి, వాక్యం చూడండి. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదవండి. 1 కొరింథీ 3. అది అండర్లైన్ చేసుకోండి. పని నిలిచిన ఎడలా జీతం పుచ్చుకోను. పని నిలిచిన ఎడలా జీతం పుచ్చుకోను. పని కనపడాలి. కష్టపడుతున్నావు బాగానే ఉంది, నువ్వు పిలువబడ్డావు, పని చేస్తున్నావు బాగానే ఉంది, కానీ పని నిలబడతలా, కనబడతలా, పని సేవ కనబడతలా. చెప్పింది అర్థం అవుతుందండి. కష్టపడుతున్నావు, ఏం డౌట్ కాలేదు. నువ్వు పౌరుషంగా కష్టపడుతున్నావు, నువ్వు చేస్తున్నావు, నువ్వు ఏ పని పట్టుకోకుండా నిజంగా సమర్పించుకొని దేవుడి మీద ఆధారపడి ఒక రోజు పుస్తకం ఉండి, నీవు నీ కుటుంబం పుస్తకం ఉండి నువ్వు పని చేస్తున్నావు, కష్టపడుతున్నావు, కానీ పని కనబడుతుందా? పని ఏమవుతుందా? ఎందుకు పని కనబడతలేదు? పని కనపడాలి. పని కనబడిన వాడికే చేయదు. స్పష్టంగా ఉంది వాక్యంలో, ఉందా లేదండి? స్పష్టంగా పని కనపడాలి, కనబడితేనే చేద్దాం. పని ఎందుకు కనబడుతుందా? మరొకసారి రిపీట్ చేయాలి. పునాది మీద కట్టాలి. ఏంటండి? పునాది మీద కడితే పని కనపడుతుంది. నా పనైనా నీ పనైనా కనపడాలంటే పునాది మీద కట్టాలి పని. పునాది మీద కట్టాలి పని. పునాది మీద కట్టిన పని ఏ సాతాను శక్తి పొరగొట్టలేదు. ఎప్పుడు ఎంతమంది ఎదురు తిరిగినా సరే
పునాది మీద కట్టే పనిని ఎవరు పోగొట్టలేడు. పునాది మీద కట్టాలి పని. పునాది మీద పని కడితే ఆ పని నువ్వు కనబడుతుంది. ఉదాహరణకి కోసమ మినిస్ట్రీ అన్న ఏసనగా ఆయన పునాది మీద కట్టాడు. ఎప్పుడు పని చేసిందని లేదా? బాసింగ్ గారు ఎప్పుడు వ్యవస్థాపకుడు, ఆయన పునాది మీద కట్టాడు. ఈ రోజు పని కనబడుతుందా? కనబడలేదా? కనబడుతుంది. ఇంకా చెబుతూ దేవదాసాయి గారు బైబిల్ మిషన్, ఎల్జీఎఫ్ జాషువా డానియల్ గారు, అమ్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడి నిన్ను ఒక వ్యవస్థగా చేయబోతున్నాడు, ఒక గొప్ప వ్యవస్థగా చేయబోతున్నాడు. అనేక నువ్వు తల్లిపోతున్నావు. ఖచ్చితంగా దేవుడు నిన్ను చేస్తాడు. ఆయన ఆ పిలుపుతో నేను పిలిచాడు దేవుడు. అని కనబడాలండి. పని చేసావు, కష్టపడ్డావు, కానీ ఇంత పట్టుకోగానే ఏ ఒక్క కలమకు ఊడిపోయింది. మొత్తం ట్యాంక్ ముట్ట పడిపోయింది. యజమానికి ఎలా ఉండిద్ది? ఆ పునాది వాక్యం. ఆ పునాది వాక్యం. ఒకరు ఈ నా మాటలు కైకొని వాట్సప్పుడు చేయబడి బండ మీద బండ యేసు క్రీస్తు సంఘ చరిత్ర, సంఘ పరిచర్య, అపోస్తలులు వేసినటువంటి పునాది, అపోస్తలుల కార్యం మీద సంఘ పరిచర్య కట్టబడ్డప్పుడు ఆ వ్యక్తి చచ్చిన పడే తరతరాలు సేవ చేసిపోవాలి. సంఖ్యలో పట్టండి మాట్లాడుకుని అభిషేకాన్ని ఇస్తున్నారు. పరిశుద్ధాత్మ మాట్లాడుకోండి. కొంతమంది అభిషేకం వస్తుంది కదా, అభిషేకం వస్తుంది ఇక్కడ. అభిషేకం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం మీద కట్టాలి సేవ. ఇప్పుడు కూడా నువ్వు మనుషులు పోలి నడుచుకోవద్దు. ఆడట్ట చేస్తున్నాడు, వీళ్ళిట్ట చేస్తున్నారు, వీళ్ళిట్ట కాదు. అది కాదు. యేసు క్రీస్తు ఎలా చేశాడు, యేసు క్రీస్తును చూసి అపోస్తులు ఎలా చేశారు, వాక్యం ఏమని చెబుతుంది. ఖచ్చితంగా నువ్వు చేసే పనిని దేవుడు వాక్యంతో కాటా వేస్తాడు. వాక్యంతో కాటా వేస్తాడు. పని విడిచిపోవాలి, కనబడాలా పని. పని కనబడాలా. ఒకటి ఏంటండి, ఫస్ట్ది పని. రెండు ఏంటండి, కష్టం. మూడోది ఏంటండి, పని కనబడాలా. నాలుగోది వివరించటం లేదు, సహకార వాక్యాలు కూడా ఇవ్వటం లేదు, ఏమి చెప్పమైంది మరొకసారి. నాలుగోది ఇష్టపడి చేయాలండి. ఎప్పుడు పూరే చెబుతారుగా 5 వెళ్ళిపోయారా? మరి 10 నిమిషాలు ఎక్కువైంది. ముందుకెళ్ళమంటారా, ఆపేయమంటారా? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. ఇష్టపడి చేయాలి. ఏంటంటే ఇష్టపడి చేయాలి. వాక్యం చూడండి, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 17వ వచనం. 1 కొరింథీ పత్రిక ఇష్టపడి చేసింది ఎడలా అది. ప్రతి వాక్యంలో జీతం అనే మాట ఉంది. మీరు అది తెలుసండి దయచేసి. ప్రతి రెఫరెన్స్ లో జీతం అనే మాట ఉంది. నేను అంశాన్ని తాకి వెళ్తా, అంశంలోనే మాట్లాడుతున్నా. ఇష్టంగా చేయాలి బాబాని. ఎవరో బలంతో పెట్టకూడదు, ఎవరి కోసమో చేయకూడదు. నువ్వు ఇష్టపడి చేయాలి. ఇష్టపడి చేయాలి అంటే దేవుడి కోసం ఇష్టపడతాం అంటే అది నీకు ప్రీతిగా ఉండాలి, ప్రీతిగా ఉండాలి. నాకు చల్లగా పసరకి బాగా ఇష్టం. అందులో 2 సొప్పలు నెయ్యి వేసుకుంటే ఇంకా బాగా ఇష్టం. దాని పక్కన ఓర ఎత్తి వెరగొట్టి ఇంకా బాగా ఇష్టం. అంటే ఎట్టంగా అనుకుంటాను. నా భార్య తెలుసు, పాస్టర్ గారు తెలుసు. దేవుడి సేవ అంటే ఇష్టంగా చేయాలి. ఉదాహరణ చెప్పేది అంతే.
ఇష్టంగా చేయాలి. నాకు ఇష్టము నువ్వు ఇష్టపడి చేస్తే నేను ఎవరు లేడు. నువ్వు ఇష్టపడి చేస్తే ఏ శక్తి ఆపలేరు, ఇంట్లో ఆపలేరు, నిన్ను ఆపలేవు. నేనే గారు నీకు వందన చాలా ఇష్టం. అంటే ఫోటో కాల్ వచ్చారు చేయాలి. ఎవరు ఏంటి? నువ్వు ఇష్టంగా చేస్తే ఇంట్లో అస్సలు ఆపలేదు, నేను ఎవరు ఆపలేరు. ఇష్టంగా చేసే పనికి విరామం ఉండదు, విశ్రాంతి ఉండదు, ఫుల్ స్టాప్లు కావాలనేది ఉండదు, అది కొనసాగుతానే ఉంటది. దేవుని పనిలో ఇష్టము పరిశుద్ధాత్మ మనం అనుగ్రహించును గాక. ఆ మనసు ఆ పెరిగిన ఇష్టం ఎంత అంటే నా ప్రాణం సేవలో లేదు. అది మాదిరి ఏసయ్య మనకి, ఏసయ్య మాదిరి. ఏసయ్య భూమి మీద తండ్రి చిత్తమును, తండ్రి పనిని చేశాడు. ఆయన ఎంత ఇష్టంగా చేశాడనంటే తన ఇష్టాన్ని తెచ్చమని మనం దేవుడి కోసం ఇష్టపడి చేసేటప్పుడు మన ఇష్టాలు, మన కోరికలు, మన అభిరుచులు, మన అలవాట్లు మొత్తం కాల్చేస్తామండి, మొత్తం తీసేస్తామండి. అది ఇష్టపడి ఇష్టం నీకుంటే ఎక్కడికి వెళ్ళాలంటే నీకు ఒకటి చెప్పవసరంలా. ఇష్టం నీకుంటే ఎలా చేయాలని చెప్పవసరంలా. నీ ఇష్టమే నిన్ను ఎక్కడికి వెళ్ళాలో పరిశుద్ధాత్మ దేవుడితో సహాయం తీసుకెళ్తుంది. నువ్వు ఎందుకు వేసావంటే ఏ వ్యక్తికి సువార్త చెప్పో ఆ వ్యక్తిని వాళ్ళు వినటలేదు, వాళ్ళు విసుక్కుంటున్నారు, వాళ్ళు అసహించుకుంటున్నారు. తీసేసి అయినా కూడా నేను చెప్పాల్సిందే అంటావు. నువ్వు ఇష్టపడి చేసేటప్పుడు నేను ఇష్టపడి చేస్తున్నాను కాబట్టి నాకు జీతం ఉంది. ఛాలెంజ్ గా చెప్తున్నాడు పౌలు. పౌలుకేనా నాకు లేదా జీతం? నువ్వు అనుకో పౌలు నీకు అనుకో, నాకు కూడా ఉంది. ఎప్పుడు కలుగుతావు? ఇష్టపడి ఒక్కడే సేవకుడు కాదు, మనం కూడా సేవకునే. 4 అయిపోయిందండి మరొకసారి. ఫస్ట్ ఏంటి? నాకు అప్పు చెప్పించుకుంటాను, నాకు అలవాటు ఆటను అప్పు చెప్పించుకుంటా. ఒకటేంటండి, రెండేంటండి, మూడోది ఏంటండి, నాలుగోది ఏంటండి. ఒకవేళ ఎవరైనా చెప్పకపోతే మళ్ళా ఆ పాయింట్ కానీ మళ్ళా మామూలుగా లాస్ట్ ఒకటి. ఈ పనిలో మనం ఏమి ఆశించకుండా నిశ్చితంగా చేయాలి. ఈ పనిలో ఎదుటి మనుషులని ఏమి ఆశించకుండా నిశ్చితంగా చేయాలి, అంతే. అది రూల్, అంతే. దాని అట్టాలు మరి ఏంటి నా పరిస్థితి మా క్వశ్చన్స్ వద్దే. దేవుడు చెప్పినప్పుడు ఇంకా క్వశ్చన్స్ ఉండకూడదు. వాక్యాధారం 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం చదవండి. 2వ కొరింథీ 11:8. వారి ధనము నేను ఇతర సంఘము వల్ల జీతం పుచ్చుకొని వారి ధనము దొంగిలిన వాడినైతిని. మరియు నేను నీ యొద్ద ఉన్నప్పుడు నా అక్కలు నిలిచి ఇలా కలిగి ఉండగా నేను ఎవరి మీద భారత లేదు.